స్థానానికి మనం వెళ్ళిపోదాం. దేవుడు మంచి దేవుడు, దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఆలోచనకర్త, దేవుడు బలవంతుడైన దేవుడు. ఇలాగ మనము దేవునికి ఎన్నో కారణపు పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ ఏం పేర్లు అండి? కారణపు పేర్లు. అంటే ఏమంటే ఆయన ఎలా ఏం చేశాడో దానికి ఒక కార్యము. అంటే ఆయన చూపించిన ప్రేమ, ఆ ప్రేమకు చూసి ప్రేమామయుడు అంటున్నాం. ఆయన కరుణ చూపిస్తున్నాడు కాబట్టి కరుణామయుడు అంటున్నాం. ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి దయామయుడు అంటున్నాం. హల్లెలూయా. ఇట్లా అనేకమైనటువంటి కార్యాలు ఆయన చూపించినటువంటి, ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఆయన స్తుతిస్తున్నాం, ఆయన ఎరిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ప్రతి వారం కూడా ఒకే కార్యాన్ని బేస్ చేసుకొని వాటిని ధ్యానిస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉందో, దేవుని ప్రేమ తన్ను వెంబడించినటువంటి, తను విశ్వాసించినటువంటి, తన మార్గంలో నడిచిన వారికి, తన యొక్క చిత్తాన్ని చేసిన వారికి దేవుడు చూపించిన ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడుగు ఎంతో ఎత్తు ఎంతో మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజు కూడా ఇంకొక పరిశుద్ధుని నిమిత్తంగా దేవుడు ఆయన పట్ల చూపించిన ఆ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడుగు, ఎత్తు ఎంతో మనం చూసి అదే ప్రేమ నీకు నాకు చూపిస్తున్నాడని మనం గ్రహిస్తాము. ఆయన మనకు చూపించిన ప్రేమే మనం కూడా ఆయనకు చూపిద్దాం. గడిచిన వారంలో చెప్పాము, ఆయన్ను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం ప్రకారం నడుచుకునే వారికి ప్రతిదీ కూడా ఏమంట మనకు అనుకూలంగానే, హల్లెలూయా, మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము అన్నాం. అలాగే 2 కొరింథీయులలో దేవుడు చెప్పినాడు, నీవు ఆయన్ను ప్రేమించకపోతే శాపము. హల్లెలూయా. గమనించండి దేవుని చూడారా, ఆయన ప్రేమించే వారికో ప్రతిదీ మేలు కొరకే జరుగుతుంది. అదే ప్రేమ పొందుకుంటున్నాను ప్రతిరోజు, ఆయన ప్రేమను పొందుకుంటా. ఇందాక మనం పాడాము, ఆయన జాలి, ప్రేమ, కృప ప్రతిరోజు ప్రతి ఉదయం కొత్తగా ఉందంట. హల్లెలూయా. అది నిజం. ఆయన ప్రేమ, కృప ప్రతిరోజు కొత్తగా ఉంది. ఆ ప్రేమను అనుభవిస్తూ పొందుకుంటూ మేలును పొందుకుంటున్న నీవు అదే ప్రేమ చేత ఆయన ప్రేమించాలి కదా. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రేమించకుండా ఉంటే, ఆయన సముఖాన్ని ప్రేమించకుండా ఉంటే నీకు శాపం వస్తుంది. కొరింథీయులలో మనం చూసాం. హల్లెలూయా. మళ్ళీ ఆ వాక్యాన్ని మనం చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 19 వరకు మనము అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెప్పి ఆయన ప్రేమ గురించి మనకు చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు ఒకరిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 19 వరకు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి ఆ సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియో ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. అప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు, వెడల్పు, పొడుగు ఇవన్నీ ఎంతో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం ఆదాము మీద దేవుడు చూపించిన ప్రేమ చూసాము, నోవా చూసాము, అబ్రహాము చూసాము, ఇస్సాకును చూసాము. గడిచిన వారంలో యాకోబు పట్ల దేవుడు చూపించిన ప్రేమను చూసాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నటువంటి మాటకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కార్యమని బైబిల్లో నుండి మనం అనేక కార్యాలను దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. బైబిల్ ఉన్నటువంటి కార్యము అనేక రహస్యాల పుట్టాయి. హల్లెలూయా. ఎన్నెన్నో రహస్యాలను ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని తీపి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాశాడు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి దేవుడు అవే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ దేవుని మాటలకు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఎవరి గురించి చూసబోతున్నాం అంటే యోసేపును గురించి చూడబోతున్నాం. ఎవరండి? యాకోబు కుమారుల్లో ఒకరైనటువంటి యోసేపుని గురించి చూడబోతున్నాం. యోసేపు పట్ల దేవుడు చూపించిన ప్రేమ యొక్క వెడల్పు, లోతు, పొడుగు, ఎత్తు ఎంతో
హల్లెలూయా. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. చూద్దాము. ఆదికాండము 37వ అధ్యాయంలో 28వ వాగ్దానం వచనం. యోసేపు గురించి మనకు బాగా తెలుసు. యోసేపు దర్శనాలు చూసేటటువంటి వాడు. కాబట్టి యోసేపు అనేక దర్శనాలు వచ్చినప్పుడు తన అన్నలు ఏం చేశారు? యోసేపుకు విరోధంగా తిరిగారు. హల్లెలూయా. యోసేపుకు విరోధంగా తిరిగారు. కాబట్టి ఆ తండ్రి యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించాడు. ఏమంట? చాలా ప్రేమించి ఎవరికి లేకుండా ఆయనకు మాత్రం యోసేపుకు మంచి వస్త్రము, మంచి డిజైన్ తో చేసిన మంచి వస్త్రాన్ని కుట్టించినాడు. దాన్ని చూసినట్టు వారు ఓర్వలేకపోయారు. ఏమే? కాబట్టి ఆ అన్నలను ఆ గొర్రెలు మేపుతూ ఉండగా, అయ్యా మీ అన్నలు పోయి చండ్రులు ఏంది, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుంటారా అని చెప్పి వాళ్ళ తండ్రి గారు రొట్టెలను ఇచ్చి పంపించాడు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ అన్నలు దూరం నుండి ఆ తమ్ముడు రావడం చూసి, ఇదోరా కలలుగానే వాడు వస్తున్నాడు, ఈ రోజు వాడిని పట్టి మనం చంపేద్దాము. ఏమంట? చంపేద్దాము. వాడు కలిగిన కళ ఎలా ఉంటుందో ఏమవుతుందో అని చెప్పి వాడిని చంపడానికి ఏం చేశారట? ప్రారంభించాడు. చూడండి, అప్పుడు వాక్యం ఇప్పుడు యోసేపుని గురించి మనం చూద్దాం. 37వ అధ్యాయంలో 28వ వాక్యము ఆదికాండంలో మనం చూసినప్పుడు చూడు, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుట్టలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసి, హల్లెలూయా, వాడిని తీసుకొని ఒక నీళ్ళ లేని గుంటలో పడేసినారు. అక్కడే చావరాని ఏమే పడేసినారు. ఎవరు పడేసింది? ఎవరు? శత్రువు కాదు, అన్నలు. హల్లెలూయా. అన్నలు గుంటలో పడేసినాడు. అన్నలు గుంటలో పడేసిన యేసయ్య ప్రేమ ఆ గుంటలోనికి వెళ్ళి ఆ గుంటలో నుండి అతన్ని తప్పించింది. హల్లెలూయా. ఆ గుంటలో నుండి అతన్ని తప్పించి ఆ గుంటలో నుండి పైకి తీసింది. ఇందాక మనం అద్భుతంగా కీర్తనలు చదివినాం కదా. ఆమేన్, హల్లెలూయా. ఆ కీర్తనలు 30వ అధ్యాయంలో ఏం చదివానండి? ఆ వాక్యం చెబుతున్న చూడండి. అదో 3వ వాక్యం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును విడదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతిలోనికి పడకుండా. చూడండి, అన్నలు ఏం చేశారట? వాడిని గోతులు వేసేశారు. ఇక ఎక్కడైనా చావురా, ఇదే నీకు సమాధి. హల్లెలూయా. కానీ యేసయ్య ప్రేమ గోతిలోనికి వెళ్ళి, హల్లెలూయా, అతన్ని తిరిగి పైకి తీసుకుని వచ్చింది. కాబట్టి అక్కడ నుండి 20 వెండి నాణాలకు అమ్మేశారు. ఏం చేశారండి? ఇక్కడ యేసు ప్రభువును కూడా ఇస్కారియోతు యూదా కూడా ఏం చేశారు? యేసయ్యను పట్టించడానికి డబ్బులు తీసుకున్నాడు. అప్పుడు వీళ్ళ హృదయం ఎలా ఉందంటే ఇస్కారియోతు యూదా లాగా వాళ్ళ హృదయాలు ఉన్నాయి. హల్లెలూయా. అమ్మేశారు. వాళ్ళు తీసుకొని వచ్చినారు ఐగుప్తు దేశానికి. హల్లెలూయా. ఒకటి బాగా తెలుసుకోండి దేవుని జనులారా, నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యోసేపేమో వాళ్ళ అన్నలు ప్రేమిస్తున్నాడు, వాళ్ళ అన్నలేమో యోసేపును ప్రేమించలే, ద్వేషిస్తున్నారు, పగపట్టారు. ఈరోజు మనం కూడా చాలా మంది మన కుటుంబంలో కొంత బంధువులు మనం ప్రేమిస్తాం, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు ప్రేమించడం వాళ్ళకు ఈ యోసేపుని ఎందుకు విరోధంగా చూశారంట? వానికి కళలు వస్తాయి, వానికి దర్శనాలు వస్తాయి, వాళ్ళ తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు వీనికి ఏమి కడుపు అంట వీళ్ళకి. ఈరోజు దేవుని కొంతమందికి నీ కుటుంబంలో కొంతమందికి బంధువులు నుండి నిన్ను దూరంగా తీసుకొని పోతున్నారంటే అది నీకు మంచిదే. ఏమి? నీకు మంచిది. ఎందుకంటే వాళ్ళు నీ ఆశీర్వాదాన్ని చూసి ఓర్వలేరు కాబట్టి నువ్వు అక్కడ ఉండొద్దు. నీకు వాడు దూరంగా ఉండడమే మంచిది. హల్లెలూయా. యోసేపు తన అన్నల గురించి తీసుకొని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏం చేశాడు? దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని జనులారా, ఈ రోజు కొంతమందికి దేవుడు అదే చెప్తున్నాడు. కొంతమంది నువ్వు ప్రేమిస్తున్నావు కానీ వాడు నిన్ను ప్రేమించడం లేదు. వాడేమో ప్రేమించినట్టుగా ఉన్నాడు కానీ నీ యొక్క కార్యాన్ని, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని ఓర్వలేకున్నాడు. వాడి కడుపు అంటుంది. వాడి దగ్గర నువ్వు ఉంటే నువ్వేం చేయలేవు, ఎదగలేవు. హల్లెలూయా. కాబట్టి కొంతమందిని దూరంగానే పెడతాను నేను. నువ్వు మళ్ళీ పోవద్దు. హల్లెలూయా. దేవుడు నిన్ను కొంతమందిని దూరంగా పెట్టా. నీ బంధువే, నీ అన్నే, నీ తమ్ముడే, నీ అక్కే, నీ చెల్లె. హల్లెలూయా. ఇక్కడ గుండెలో వేసింది ఎవరు? అన్నలు. హల్లెలూయా. ఇక వాళ్ళతో ఉండద్దు యోసేపు అని దేవుడు వాళ్ళని తీసి ఏం చేశాడంట?
దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూద్దాం దేవునికి సముఖంలో యేసయ్య ఆదికాండము 39వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని కూడా చదువుకుంటాము. యోసేపుకు దేవుడు ఎలా ఉండి ఆయన ప్రేమ ఎలా చూపించాడు మీకు కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతను తన ఇంటి మీదకి తనకు కలిగినదంతా ఇటుకు అతని విచారణకర్తగా నియమించిన కాలమున మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. హల్లెలూయా. చూడండి, అక్కడ తీసుకుపోయి అమ్మేశారు. అమ్మేస్తే పోతిఫర్ ఇంటిలో ఏం చేస్తున్నాడు? పని మనిషిగా ఉన్నాడు. ఏం చేశాడంట? పని మనిషిగా. యోసేపు నిమిత్తము అతన్ని దేవుడు ఆశ్రయించాడు. నెలను ఆశ్రయించాడు, భూమిని ఆశ్రయించాడు, మేకలను ఆశ్రయించాడు, అన్నిటినీ ఆశ్రయించాడంట. చూడండి, ఈ రోజు యోసేపుకు అన్నదమ్ములు తోడలేరు, అమ్మ నాన్న లేదు, ఎవరూ లేరు. కానీ యేసయ్య తోడే ఉన్నాడు. యేసయ్య ప్రేమ తోడే ఉంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా అన్నలతో కూడా నేను లేనే, నా చెల్లెలతో కూడా నేను లేనే, నా కుటుంబంతో నేను లేనే, నా తల్లిదండ్రులు నా దగ్గర లేనే, వాళ్ళు దూరంగా ఉన్నారేమో. హల్లెలూయా. ఎవరు దూరంగా ఉన్నా యేసయ్య ప్రేమ నీ దగ్గరే ఉంది, నీ తోడే ఉంది. హల్లెలూయా. ఆ యోసేపుని ఎంత ప్రేమించాడు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. యోసేపు నిమిత్తం అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు యోసేపుని ఏం చేశాడో ఆశీర్వదించాడు. చూద్దాము. అదే ఆదికాండం 41:41లో ఒక మాట చూద్దాం. 41:41 ఆదికాండం 41:41 చూద్దాం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్ట అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేక వేసిరి. ఇట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. హల్లెలూయా. అతడు చేయని తప్పుకి ఎక్కడ అంటే జైలుకి వెళ్ళాడు. చేయని తప్పుకి జైలుకి వెళ్ళాడు. ఆ జైలు అధికారితో కూడా దేవుడు దయ చూపించాడు. హల్లెలూయా. ఏమంట? యోసేపును ప్రేమించిన ప్రేమ నిమిత్తము యోసేపు నిమిత్తంగా ఆ జైలు అధికారికి దయ చూపించాడు. ఆ జైలు అధికారి ఇతని మీద ఏం చేశాడు? దయ చూపించి అక్కడుండే అందరు నువ్వే చూసుకునైనా అని ఏం చేశాడంట? ఇచ్చే విధంగా చేశాడు. దేవుని జనులారా, హల్లెలూయా. నిన్ను కూడా అదే ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంతో మంది నీ బంధువులు నేను గుండెలో వేయాలనుకున్నారు. ఏమి మంత్రాలు చేసి నువ్వు పైకి రాకూడదు, గుండెలు వేస్తే ఏమంట? పైకి రాకూడదు, ఆశీర్వాదం పైకి రాకూడదు, చదువులు పైకి రాకూడదు, నువ్వు గుంటలో పడిపోవాలా అని నేను గుంటలో పడేస్తున్నారు. నీ ముందరేమో వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగానే మాట్లాడతారు. ఎట్టున్నారు? బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు. కానీ నీకేమైనా ఒక ఆశీర్వాదం వస్తే వాళ్ళు అవగో చూడు పాయింట్ వచ్చేసింది, వాడు పైకే రాకూడదు, మంత్రాలు చేసేది, ఎన్నెన్నో చేసేది. హల్లెలూయా. కానీ యేసు ప్రేమ నిన్ను ఎన్నోసార్లు ఆ గోతిలో నడిపించింది. ఎస్ యోసేపుని ప్రేమించిన అదే ప్రేమ నిన్ను నన్ను ప్రేమిస్తున్నది. అలాగే ఆ జైలు అధికారికి దయ చూపించాడంట. దయ చూపించే విధంగా ఎన్నోసార్లు మనం అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు మనకు దయ చూపించే విధంగా దేవుడు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏదో వరకు మనకు సహాయం కావాలా, ఏదో ఒకటి కావాలా, ఎవరి దగ్గర మనం వెళ్తున్నప్పుడు వాళ్ళలో మనకు దయ పుట్టే విధంగా యేసయ్య చేస్తున్నాడు. హల్లెలూయా. యోసేపును ప్రేమించిన యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడని గ్రహించు. హల్లెలూయా. యోసేపుని దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడు. ఒకటి తెలుసుకోవాలా, యోసేపుకి అన్నలు దూరం అయిపోయినారు, యోసేపుకి తల్లిదండ్రులు దూరం అయిపోయినారు. తల్లి లేదు, తండ్రి దూరము, ఎవ్వరూ లేదు. హల్లెలూయా. యేసే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కంటే, సహోదరుల ప్రేమ కంటే ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. హల్లెలూయా. ప్రతిరోజు యోసేపు యేసయ్య ప్రేమను గ్రహించాడు. యేసయ్య తనతో కూడా ఉండడం గ్రహించాడు. యేసయ్య తాను దుఃఖంతో ఉన్నప్పుడు ఆదరణ ఇచ్చే ఆ యేసయ్యను ప్రతిరోజు రుచి చూశాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా యేసయ్య, ఒకవేళ నా బంధువులు లేదా నా సహోదరులు లే, ఇక్కడ ఉన్నారే, ఎవరు లేదా, ఆదరించేవారు ఎవరు లేదంటూ యేసయ్య నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. యోసేపును ప్రేమించిన యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంట? తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, బంధువుల ప్రేమ కంటే
నిన్ను విడవని ప్రేమ, హల్లెలూయా, నిన్ను ఎడమాయని ప్రేమ, హల్లెలూయా. అదే అప్పుడు చూడండి, యోసేపును ఆ దేవుడు ప్రేమించిన ప్రేమను ఎలా చూపించాడంటే చూడండి, ఆ దేశానికి అధికారి అయిపోయినాడు. హల్లెలూయా. ఏమంట? ఆ దేశానికి అధికారిగా మార్చేశాడు. అధికారి అవ్వడానికి ఆయనకు ఏ అర్హత లేదు, కానీ దేవుడు అతను ఏం చేశాడంట, ఏదైతే వాళ్ళు కొరతగా చూశారో, ఏ కళ, ఏ దర్శనం వల్ల వాళ్ళు కొరతగా చూడి చంపాలనుకున్నారు, అదే కొరతను, అదే దర్శనాన్ని పెట్టి దేవుడు హెచ్చించేశాడు. హల్లెలూయా. ఏదైతే నిన్ను కొరతగా చూస్తారో, ఏ కార్యమైతే, ఏ స్థలంలో అయితే నిన్ను కొరతగా చూస్తారో, అదే స్థలంలో నిన్ను హెచ్చించడానికి దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. నిన్ను తల దించుకునే విధంగా చేద్దాం అనుకున్నాడు, అక్కడ తల నిన్ను ఎత్తుకునే విధంగా చేసే దేవుడు యేసయ్య. హల్లెలూయా. చూడండి, యోసేపు అక్కడ దేవుడు ఏం చేశాడంట, మంత్రిగా చేసేసాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమయ్య. ఆయన ప్రేమ యొక్క ఎత్తింతో చూడు. హల్లెలూయా. సింహాసనం పైన కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా. రాజు పక్కన కూర్చోబెట్టేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మంది మనం కూడా చూద్దాము, ఈరోజు యేసయ్య నిన్ను కూడా చదువుల్లో, ఈరోజు నువ్వు చదివినావు స్కూలు, కాలేజు, ఆ కాలేజీలో, స్కూల్లో దేవుని దగ్గర నువ్వు ఉన్నప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఎన్నిసార్లు పాస్ చేసినాడు దేవుడు. చేసినాడు లేదా? చేశాడు. మంచి మార్కులు వచ్చే విధంగా చేశాడు, ఒక మంచి ఉద్యోగం వచ్చే విధంగా చేశాడు. ఎందుకంటే నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా యేసయ్య. yes, ఆమేన్. ఇక్కడ చూడండి, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. చూద్దాము, అది ఆదికాండము 49వ అధ్యాయము 26వ వాగ్దాన వచనాన్ని కూడా మనం చదువుకుంటాము. యోసేపు గురించి ఆయన చెప్పినటువంటి ఒక ప్రవచనమును మనం చూద్దాము. యేషయ్య ఆదికాండం 49:26. ఏదో చేయండి, అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ తండ్రి దీవెనలు నీ పూర్వీకుల దీవెనల పైన చిరకాలము పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరు నుండి వేరుపరచబడిన వాడి నడినెత్తి మీదను ఉండును. చూడండి, అప్పుడు యోసేపు మీద దేవుని ప్రేమ యోసేపు మీద మాత్రం కాదండి, యోసేపు నిమిత్తము వాళ్ళ తరతరాల పైన దేవుడు ప్రేమ చూపించాడు. అల్లే చెప్పండి. వాళ్ళ తరతరాల పైన దేవుడు ఏం చేశాడంట, చూడండి ఏమంట, ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొచ్చాడు. చూడండి, నీ తండ్రి దీవెనలు, ఏమంట, వాళ్ళ తండ్రి దీవెనలు, నీ పూర్వీకుల దీవెనలు, అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబులు ఉన్నటువంటి ఇంకా పూర్వీకులుగా ఆశీర్వాదం కూడా నీ తల మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చిరకాలము పర్వతము కంటేను హెచ్చుగా ప్రబలమగును. ఏంటంట, పర్వతం అంటే ఎత్తు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడంట, యోసేపును ఎత్తుగా హెచ్చించాడు. నిన్ను మాత్రం కాదయ్యా, నీ సంతతుల వాళ్ళు కూడా హెచ్చుగా ఉంటారు. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏమంటే నిన్ను మాత్రం ఆశ్రయించేది కాదు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అది నీ మీద ఉన్న ప్రేమ. హల్లెలూయా. అలాంటి ప్రేమను చూపించేది. చూద్దాం, న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో 22వ వాగ్దాన వచనంలో యోసేపును గురించినటువంటి ఒక మాటను అక్కడ చెప్తున్నాడు. చూడండి, తరతరాల గురించి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. చూద్దాము, న్యాయాధిపతులు 1వ అధ్యాయము 22వ వాగ్దాన వచనాన్ని చదువుదాం. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడే ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. తరతరాలు అయిపోయింది. కానానికి వచ్చేసారు. అక్కడ యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. యోసేపు ఇంటి వారికి, యోసేపు సంతతికి దేవుడు ఎప్పుడు తోడై ఉన్నాడు. అది యోసేపు పట్ల చూపించిన ప్రేమ యొక్క పొడుగు. హల్లెలూయా. ఎంత పొడుగో చూడు. ఆదికాండము ఇక్కడ న్యాయాధిపతుల్లో కూడా ఏం చేస్తున్నాడు, యోసేపు సంతతికి ప్రేమ చూపిస్తున్నాడు, తోడై ఉంటున్నాడు అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 13వ వాగ్దాన వచనంలో ఇంకా ఒక అద్భుతమైన ప్రేమను దేవుడు చూపిస్తున్నాడండి. దాన్ని చదివి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అయినా కూడా దేవునికి స్తోత్రం. చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయములో 13వ వాగ్దాన వచనాన్ని మనము చదువుకుంటాం. 47:13 చూద్దాం. అక్కడ ఏం చెప్పాడు, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యంగా పంచుకొలుసున్న భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వలేను. యోసేపు తన జీవితం అంతా ఎక్కడ గడిపాడంటే 13 సంవత్సరాల్లో ఆయన ఏం చేసేసాడో ఆ కానాను నుండి వెళ్ళిపోయినాడు. ఆయన ఐగుప్తులోనే ఎక్కడ ఐగుప్తులోనే చనిపోయాడు. కానీ తిరిగి వారు కానానికి వెళ్ళారు కదా, అక్కడ అందరికి 12 గోత్రాల వరకు భూమి పంచాడు. పంచేటప్పుడు యోసేపు గోత్రానికి మాత్రము 2 భాగాలు. ఆయన ప్రేమను వెళ్ళబడుతుంది. కొంతమంది మనం కూడా మన కుటుంబంలో మనకి 2-3 పిల్లలు, ఒకరికి మెచ్చండి, ఇంకొకరికి ఏం చేస్తామంటే హల్లెలూయా మా అవ్వ ఉండేది, మా అవ్వ జ్ఞాపకం వచ్చి మా అమ్మకి అమ్మమ్మ, మా అన్న అంటే వాళ్ళకి ప్రేమ అయింది. మేమంతా పిల్లలంతా పోయినప్పుడు అందరికి ముందర ఒక్కొక్కటి మిఠాయిలు ఇచ్చేది. అందరూ పోయినాక వాని మాత్రం ఇక్కడ ముడేసి పెట్టుకోండి తీసి ఇంకోటి ఇచ్చింది. హల్లెలూయా చెప్పొద్దు వాళ్ళకి, అందరికీ ఒకటి, వీనికి మాత్రమో 2, ఎందుకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. హల్లెలూయా యేసయ్య ప్రేమను చూపిస్తున్నాడు. చూడండి, 12 గోత్రముల వారికి అందరికీ 1 భాగమే, యోసేపుకు మాత్రము 2 భాగాలు. హల్లెలూయా రెట్టింపు ఆశీర్వాదం. హల్లెలూయా అప్పుడు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూసుకో. ఆమేన్. హల్లెలూయా నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. రెట్టింపు ఆశీర్వాదము. హల్లెలూయా దేవుడు నీకు ఇస్తున్నాడు. చూద్దాము అదే యెహెజ్కేలు గ్రంథం 48:32 అద్భుతమైనటువంటి మాట. 48:32 నూతన ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో కొత్త ఆలయం కడతారు. కామెంట్ చెప్పు. హల్లెలూయా కొత్త ఆలయం కడతారు. ఇంకా కట్టలేదు కదా, ఆలయం కట్టారా? కట్టలేదు, ఆలయం కట్టబోతున్నారు. ఏ ప్లాన్ అంటే యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన ప్లాన్. ఆలయం ఎలా కడతారన్న ప్లాన్ దేవుడు ఎప్పుడో చేసినారు వాళ్ళకి. ఆ ప్లాన్ ఏంటంటే ఈ యెహెజ్కేలు 47-48 అధ్యాయం. హల్లెలూయా ఆ ప్లాన్ లో చెప్తున్న ఒక మాట చూడండి. 48:32 చూద్దాం. అద్భుతమైనటువంటి మాట చదువుకుంటాము. తూర్పు తట్టున 4500 కొలకొరల పరిమాణము గలది. ఆ తట్టును యోసేపు దనియు బెన్యామీను దనియు దానుననియు 3 గుమ్మములు ఉండెను. హల్లెలూయా ఆ ఆలయానికి 12 గుమ్మాలు. ఆలయానికి ఎన్ని గుమ్మాలండి? అంటే 4 వైపులా 3 గుమ్మాలు. ఆ ప్రకారం ఉంటుంది కదా, ఆలయం యొక్క ప్రకారాలు ఉంటుంది కదా. ఆ ప్రకారానికి ముందర 3, వెనకాల 3, ఈ పక్క 3, ఈ పక్క 3. ఆ గుమ్మాలకు ఈ 12 గోత్రముల వారి పేర్లు. హల్లెలూయా ఏమంట 12 గోత్రముల వాళ్ళ పేర్లు. అక్కడ 2 గుమ్మములు ఎవరి పేరంటే యోసేపు గురించి. హల్లెలూయా 2 ఆశీర్వాదాలు భూమి మీద మాత్రం కాదు, 2 ఆశీర్వాదాలు ఎక్కడంటే ఆలయంలో కూడా. ఇదే స్ట్రక్చరే పరలోకంలో కూడా ఉంటుంది. పరలోకంలో ఆలయం ఉందా? ఉంది. హల్లెలూయా ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. పరలోకంలో కూడా ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాల పేర్లు ఏది? ఇశ్రాయేలు 12 గోత్రముల పేర్లే. అప్పుడు అక్కడ 2 గుమ్మాలు ఉన్నాయి. ఆ 2 గుమ్మాలు ఎవరిదంటే యోసేపుకి. హల్లెలూయా యోసేపు మీద దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు ఎంతో చూడు. హల్లెలూయా యేసుక్రీస్తు ఆయన ఎంతగానో ఏం చేశాడంటే ప్రేమించాడు. హల్లెలూయా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 8వ వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 8వ వాక్యంలో అక్కడ కూడా యోసేపు గురించి ఒక మాట రాయబడి ఉంది. చూద్దాము. జెబూలూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది. హల్లెలూయా ముద్ర వేసిన వాళ్ళు అని చెప్పి 12 గోత్రముల పేర్లు చెప్తూ వస్తున్నాడు. అక్కడ కూడా యోసేపు యొక్క సంతతిలో 12,000 మంది, బెన్యామీను యొక్క సంతతిలో 12,000 మంది ముద్ర. హల్లెలూయా చెప్పండి. ఈ ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేస్తే మీకు తెలుస్తుంది. హల్లెలూయా కాబట్టి దేవుడు 2 యోసేపుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ భూమిలో ఉన్నంత మాత్రం కాదు, అక్కడ యోసేపు సంతతిలో 12,000 మంది అంటే యోసేపు యొక్క సంతతిలో 24,000 మందికి ముద్ర వేశాడు. ఆ తర్వాత పరలోకంలో దేవుని ఆలయంలో 12 గుమ్మములు
గుమ్మములు, 2 గుమ్మము యోసేపు బెన్యామీను యొక్క గుమ్మం. హల్లెలూయా. అలాంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఒక హల్లెలూయా చెప్పండి. అప్పుడు యేసయ్య ప్రేమ ఎంతో ప్రేమ. హల్లెలూయా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. అతను మోకరిద్దాం. యోసేపుకు దేవుడిచ్చినటువంటి ప్రేమను మనం కొద్దిగా చూశాం. యోసేపును చూపించిన ప్రేమ నీకు కూడా చూపిస్తుంది. నీవు లోతు గుంతలో పడిపోతే ఆ గుంటలోనికి వచ్చింది ప్రేమ. నీవు కూడా ఎన్నోసార్లు నీ అన్నలు, నీ బంధువులు నిన్ను గుంతలో వేశారు, కానీ యేసు ప్రేమ ఆ గుంతలో దిగింది, నిన్ను పైకెత్తింది. ఆ గుంతలో చచ్చిపోవాలనుకున్నాడు. నువ్వు ఇంక మీదట అప్పులు బాధైపోదా, ఇంక మీదట ఫైనాన్స్ నిమిషంగా నువ్వు బయటికి రాకూడదు, ఇంక మీద వ్యాధి వ్యాధి అని ఎన్నోసార్లు ఇదంతా నీకు చేసింది ఎవరో తెలుసా? నీ బంధువులే, నీ బంధువులే, నీ సహోదరులే, నీ కడుపులు పుట్టిన వాళ్ళే, నీ తల్లిదండ్రులు కడుపులు పుట్టిన వాళ్ళే, నీ రక్త సంబంధులే. అందుకే కొన్ని సమయంలో కొంతమంది నీకు దూరంగా పెడతారు, బాధపడదు. వాళ్ళు బయటికి బాగానే మాట్లాడతారమ్మా, కానీ వాళ్ళ హృదయం సరిలేదు. నువ్వు బాగవుతావు అని చూడడం కాదు, దూరంగానే ఉండు. యోసేపుని తీసుకొని పోయి వాళ్ళందరినీ అన్నలు యోసేపును వచ్చి మొక్కే విధంగా చేశాడు యేసయ్యా. అది మొక్కే విధంగా చేశాడు యేసయ్యా. అది ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు ఇదో రెండోది ఏమిటంటే యోసేపును భద్రంగా కాపాడారండి యేసయ్య. అక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, సహోదరు లేదు, ఎవ్వరు లేదండి. యేసయ్య కాపాడాడు. నిన్ను కూడా కాపాడే ప్రేమ అది. నిన్ను నడిపించే ప్రేమ, నిన్ను హెచ్చించే ప్రేమ, నిన్ను తప్పించే ప్రేమ, నీ కొరకు అనేకులకు దయ చూపించే విధంగా చేసే ప్రేమ, నిన్ను గుంటలో నుండి తీసిన ప్రేమ, నిన్ను నాశనం చేయాలనుకున్న వారికి దూరంగా తీసుకొని పోయిన ప్రేమ, ఇదో నిన్ను హెచ్చించిన ప్రేమ. యోసేపుని హెచ్చించింది, నిన్ను కూడా దూరంగా తీసుకొని పోయి నిన్ను హెచ్చిస్తాడు యేసయ్య. వాళ్ళ దగ్గర ఉంటే కడుపు పంట, నిన్ను హెచ్చించని వాళ్ళు హెచ్చి నేను ఎందుకు దూరంగా తీసుకోపోయినంటే నీ దగ్గర ఉంటే హెచ్చిస్తే వాళ్ళు కడుపు పంటగా ఉందయ్యా, రా నేను దూరంగా తీసుకోపోయి నిన్ను హెచ్చిస్తా. యోసేపుని తీసుకోవాలి. అదే ప్రేమ నీ మీద, అదే ప్రేమ యేసయ్య నీ మీద ఉన్నది. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురము నా యేసుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది మాయ ప్రేమ. నిన్ను కూడా యోసేపులాగా ఒక్కసారి ఆలోచించి చూడు. ఎన్నోసార్లు నేను హెచ్చించాను, ఎన్నోసార్లు నీకు ప్రతి విషయంలో కూడా గుంతలో నుండి నిన్ను
నిన్ను తీశాడు, స్వస్థతనిచ్చాడు, నీకు తోడై ఉన్నాడు. యోసేపుకు ఆయన ప్రయాణంలో, ఆయన జీవితంలో తోడై ఉండింది యేసయ్య. ఒకటి బాగా తెలుసుకోండి, యోసేపు లాగా నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. యోసేపు లాగా నిన్ను కూడా హెచ్చించాలంటే యోసేపుకి అక్కడ ప్రయత్నం చేయమని చెప్పే ఎవరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అక్కడ పాస్టర్ లేదు, చర్చ్ లేదు. అయినా యేసయ్యను వదలలేదు యోసేపు, వదలలేదు. యోసేపు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ప్రతిరోజు ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ సపరేట్ జీవితం అంటే నువ్వు తనిగా చర్చిలో ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తున్నావు, చాలా సంతోషం. కానీ నువ్వు ఈ వారమంతా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని, ఒక్కడివై కూర్చొని నువ్వు గడిపే ఉంది చూడు, ఆ సమయం ఎలా ఉంది? యోసేపు సపరేట్ గా దేవునితో గడిపేటువంటి ప్రతిరోజు దేవునితో మాట్లాడాడు. ఆయన మాటలు ఆ రోజు ఆదరణించింది. వాళ్ళ అన్నదమ్ములు లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా వాడు సంతోషంగా ఉన్నాడు. ఈ అలవాట్లు నువ్వు కూడా చేసుకో. దేవుణ్ణి మోసే దేవుణ్ణి సపరేట్గా వెళ్ళాడు. నువ్వు కూడా తనిగా అందరితో ప్రేర్ చేసేది ఉండని, ఒక పక్క దేవుని దగ్గర సపరేట్గా కూర్చో, ఆయనతో మొరలిడు, ఆయనతో ప్రార్థించి, ఆయన దగ్గర నువ్వు ప్రేమ చూపించు. కాబట్టి యోసేపుకి చూపించిన ప్రేమ నీకు నాకు చూపిస్తున్నాడు. దేవుని వైపు చూద్దాం. యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. యోసేపు పట్ల చూపించిన ప్రేమ యొక్క ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు, పొడుగు ఎంతో ఎంతో. అదే ప్రేమ నీకు కూడా చూపిస్తున్నాడని నువ్వు తెలుసు. దేవుని వైపు చూద్దాం, ప్రార్థించండి. స్తోత్రములు తండ్రి, మహాకృపా కనికరం దయగలిగిన మా పరలోకపు తండ్రి. అవును తండ్రి, పరిశుద్ధుల యొక్క మీద ఉన్న నీ ప్రేమను మేము చూస్తూ ఉన్నాం. మా పట్ల కూడా ఇంకనూ ఎంతో ప్రేమ ఉందని ప్రభు. యోసేపుని గుంటలో వేసినప్పుడు, అయ్యా వాళ్ళు చంపాలనుకున్నప్పుడు నువ్వు బ్రతికించాలన్నా, అయ్యా చంపాల, వాళ్ళేమో వాళ్ళ మనసేమో, వాళ్ళ హృదయమేమో వీడు చచ్చిపోవాలనుకుంటున్నారు. అన్నదమ్ములు, అన్నలు కానీ నీవో బ్రతికిస్తున్నావు. బ్రతికించేది ప్రభు అనే ప్రేమ. అనేకులు చచ్చిపోవాలా, వీడు సస్తే బాగుండి అంటున్నారు. కానీ యేసయ్య నువ్వు వారి మధ్య విడుదల చేసి మమ్మల్ని బ్రతికిస్తున్నావు. యేసయ్య నీ ప్రేమ మమ్మల్ని బ్రతికిస్తున్నది. యేసయ్య మీ ప్రేమ మమ్మల్ని నడిపిస్తున్నది. యేసయ్య మీ ప్రేమ అనేకులు మా పట్ల దయ చూపే విధంగా చేస్తున్నది. ప్రేమ ప్రభువా, మమ్మల్ని హెచ్చించేది నీ ప్రేమ. యేసయ్య యోసేపుని హెచ్చించిన అదే ప్రేమ, యోసేపుకు తోడై ఉన్న అదే ప్రేమ, యోసేపుకు రెండంతల ఆశీర్వాదాలు దయచేసిన అదే ప్రేమ. అవును తండ్రి గారు, అవును ప్రభువా. ఈ దినం ఎక్కడ వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే ప్రేమతో నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీవు కూడా నన్ను ఇంకనూ ప్రేమించు. నా సమూహానికి రా, నా సన్నిధానంలో కూర్చో. ఇదో యోసేపు నా సన్నిధానంలో ప్రతిరోజు గడిపాడు. నువ్వు కూడా నా సన్నిధానంలో ప్రతిరోజు అధికంగా గడుపు. నేను నీతో మాట్లాడతా, నేను నిన్ను హెచ్చిస్తా, నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు ఆదరణ చూపిస్తా, నేను నీకు దయ చూపిస్తా, నేను నీకు దారి చూపిస్తా, నేను నిన్ను పోషిస్తా, నడిపిస్తా, హెచ్చిస్తా, ఆశ్రయిస్తాను, ఆదరణిస్తాను. ఏ స్థలంలో అయితే తలకొనినావో అదే స్థలంలో నేను హెచ్చించే దేవుడు. యేసయ్య యోసేపు అక్కడ జైల్లో ఉన్నాడు. యేసయ్య జైల్లో నుండి విడుదల చేసి రాజు పక్కన కూర్చోబెట్టావు తండ్రి. యేసయ్య ఈరోజు బంధకాల్లో ఉన్నా కూడా విడుదల చేసే దేవుడు నీవని తెలుసుకుని నేను ప్రేమించే గొప్ప దయచేయండి. అలా చేసినందుకు కూడిచిన ప్రతి ఒక్కరి వేరు బలపరచండి. దేవుడు మన పట్ల, మా పట్ల ఏదో తండ్రి చేసిన ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఇంకనూ నేను ఇంత ప్రేమ నా ప్రభా నా పైన ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు యేసయ్య. అవును తండ్రి, నాకు తోడై ఉన్నావు. నా మార్గంలో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా స్కూల్, నా కాలేజ్, నా పని విషయాల్లో నాకు ప్రతిరోజు తోడై ఉండే ఆదరణకర్తగా ఉన్నావు యేసయ్య. ఇంకనూ నిన్ను ప్రేమిస్తాను, ప్రేమించడానికి తను సాయం చేయండి. చేసిన వందనాలు నడిపించండి, పెద్ద గొప్ప కార్యం చేయండి. సమస్త నీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే బలపరిచి నడిపించి పెద్ద గొప్ప కార్యం చేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేత అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. సకల స్తుతియు, సకల ఘనతయు, సకల మహిమయు సైన్యములకు అధిపతి యెహోవాకే, కుమారుడైన యేసుక్రీస్తుకే, పరిశుద్ధాత్మ దేవునికి యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధ సహవాసం కూడిన దేవునితో కూడా దేవుని రాకడానికి తోడేవుడి నడిపించును గాక. ఆమేన్. దేవుడు తన ముఖ ప్రకాశం మీ మీద ప్రకాశింపజేసి అందరినీ ఆశ్రయించి సమాధానంతో నడిపించును గాక. ఆమేన్.